హలో, ఇప్పుడు మనము x² - 4x + 3 = 0 యొక్క సమీకరణం యొక్క మూలాన్ని కనుగొందాం. దానికోసం మొదట ax² + bx + c = 0 అనేటటువంటి సమీకరణం యొక్క కారణాంకాలు ఆల్ఫా మరియు బీటా అనుకుంటే కారణాంకాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా -by, కారణాంకాల లబ్ధము ఆల్ఫా ఇంటూ బీటా c/a అవ్వాలి. సో ఇది మనకి ఉన్న సమీకరణం యొక్క నియమం. దాని ప్రకారం ఇక్కడ x² - 4x + 3 = 0 అనుకున్నాం కదా. దాంట్లో ఇక్కడ b వాల్యూ -4, a వాల్యూ 1, కాబట్టి కారణాంకాల మొత్తం -4 అవ్వాలి. కారణాంకాల లబ్ధము c/a అంటే +3 కావాలి. సో కారణాంకాల మొత్తము -4, కారణాంకాల లబ్ధము +3 అయ్యేటట్టు మనము సంఖ్యలను మనం ఎంచుకున్నట్లయితే అది -3 - 1 అవుతుంది. కాబట్టి -3 - 1 సంఖ్యలుగా తీసుకొని ఇక్కడ ఈ ఈక్వేషన్ మనం ఇలా రాసుకోవచ్చు. x² - 3x - 1x + 3 = 0. ఇక్కడ ఇప్పుడు ఒకసారి చూస్తే -4x ని -3x - 1x కరెక్ట్ కదా, -4x. తర్వాత స్టెప్ లో x కామన్ తీస్తే x - 3, ఇక్కడ -1 కామన్ తీస్తే ఈ రెండు పదాల్లో నుంచి x - 3 = 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ x - 3 = 0, x - 1 = 0. కాబట్టి x - 3 0 అయితే x 3 అవుతుంది. x - 1 = 0 అయితే x వాల్యూ 1 అవుతుంది. కాబట్టి కారణాంకాలు x² - 4x + 3 = 0 యొక్క కారణాంకాలు ఒకటేమో 3, ఒకటేమో 1. సో 3 and 1 అది ఆన్సర్.